మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 21 జూన్ యోగా దినోత్సవం, ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆదేశానుసారంగా మా పాఠశాలలో యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో చాలామంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు చాలామంది పేరెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది. యోగా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము విద్యార్థుల్లో ప్రజెంట్ జనరేషన్లో విద్యార్థులు చాలా ఎక్కువ ప్రెజర్ను ఫీల్ అవుతున్నారు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ ప్రెజర్ను కంట్రోల్ చేసుకోవడానికి, చాలా హెల్త్ ఇష్యూస్ను కూడా వాళ్ళు తగ్గించుకోవడానికి, చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వాళ్ళ డిక్రీజ్ చేసుకోవడానికి కూడా ఈ యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది. మా పాఠశాల సిబ్బంది అంతా కూడా గత 2-3 రోజుల నుంచి ఈ యోగా దినోత్సవం సందర్భంగా వాళ్ళు చాలా కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా ప్రతి వారం కూడా ప్రధానమంత్రి మోదీ గారి ఆదేశానుసారం ప్రతి వారం కూడా మా స్కూల్ నందు ఒక పీరియడ్ యోగాకి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విద్యార్థులకు వాళ్ళ యొక్క ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళు పడుతున్న టెన్షన్ కానీ ప్రెజర్ని కానీ చాలా వరకు రిలీఫ్ అయ్యి వాళ్ళ చదువుకు చాలా దోహదపడుతుందని, మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడుతుందని నేను ఎంతో విశ్వాసిస్తున్నాను. అది యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు తుని భాష్యం స్కూల్ నందు యోగా దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించుకున్నామండి. అంటే నరేంద్ర మోదీ గారి ఆదేశం మేరకు యోగా దినోత్సవం ఎంత ఇంపార్టెంటో, నవేడేస్ పిల్లలకి ఎంత ఇంపార్టెంటో అంటే పిల్లలందరూ చాలా స్ట్రెస్ కు గురవుతున్నారు. ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే మనం యోగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ డైలీ లైఫ్. సో అది చెప్పడం కోసమే మోదీ గారి పిలుపు మేరకు మేము ఎవ్రీ వీక్ కూడా పిల్లలకి యోగా అనేది ఒక 1 hour ప్రాక్టీస్ ఇస్తున్నాము. సో మేము పాస్ట్ 1 week నుంచి కూడా వాళ్ళకి యోగా ప్రాక్టీస్ ఇస్తూ, యోగా మీద వాటి ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ కూడా పిల్లలకి చెప్తూ ఉన్నాము. దీనికి మా మేనేజ్మెంట్ కానీ, ప్రిన్సిపల్ గారు, మా టీచర్స్ ఎవ్రీవన్ చాలా అంటే చాలా సహకరించారండి. ఈ రోజు పేరెంట్స్ చాలా మంది అటెండ్ అయ్యారు. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇలా యోగా మీద ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే యోగా వల్ల ఉపయోగాలు ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేవి పిల్లలకి తెలుస్తూ ఉంటాయి అనేది మా ఉద్దేశం. సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ టు గివ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. The people from India are migrating for the Western culture, and it is opposite now. The people from Western are cultivating the habit of doing yoga, and they came to know ancient cultures of India, which are very healthy in their day-to-day life. So that importance is being shown to the world now by Indian leaders. So we should feel proud and practice yoga and make our children practice more and more. That is early in the morning. It is better for our day-to-day life to overcome our problems we face in our everyday life. So I hope everybody understand. See, from every leader, see how when we were children, we may not know about this yoga and all, just some exercises and all. But now the Indian leaders have made it very popular all over the world. The whole world, yoga is adopted by the whole world now.